ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతమయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. కిందటి క్లాస్లో మనం రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల అని సత్యసంధులైన వారికి ఎలా సామ్రాజ్య ప్రాప్తి జరుగుతుందో ఆ తల్లి ద్వారా సత్యవంతమైన జీవన విధానాన్ని గడుపుతూ సరైన నిజమైన నిత్యమైన శాశ్వతమైన తత్వాన్ని పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి ఆ తల్లి ఆ సామ్రాజ్యాన్ని ఇస్తుందని, అలాగే సాగర మేఖల అన్నప్పుడు భూదేవి రూపంగాను భావిస్తూ లేదా సామ్రాజ్యాన్ని అంటే సామ్రాజ్యాన్ని కాదు సాగరాన్ని హద్దుగా చేసుకొని ఎప్పుడైతే అంటే ఇప్పుడు రాజు అని చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం రాజు అనేది ఒక స్థాయి వరకే, ఎందుకంటే ఒక కొంత భూభాగాన్ని మామూలు మన సాధారణ భాషలో అర్థం చేసుకోవాలనుకున్నా కూడా ఒక కొంత భూభాగాన్ని పరిపాలించేవాడు రాజు, అంతవరకే తన అధికారాలు ఉంటాయి. అదే సామ్రాట్ అనుకున్నప్పుడు పూర్తి సామ్రాజ్యాన్ని వారి ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి వారి యొక్క అధికారాలు హెచ్చుగా ఉంటాయి రాజుతో పోల్చుకుంటే. కాబట్టి రాజ్యలక్ష్మి అయిన తల్లి ఎవరైతే తననే నమ్మి తనతోనే ఉన్నారో, తనను అర్థం నిజమైన పరతత్వాన్ని గ్రహించారో వారికి సామ్రాజ్యాన్ని కట్టపెట్టి సామ్రాట్టుల్ని చేస్తుంది. అంటే పూర్తి భూభాగం అంతా కూడా ఆ అధికారి చేతుల్లోనే, ఆ రాజు చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అలా గ్రహించుకున్న సాగరాన్ని హద్దుగా చేసుకున్న భూభాగం అన్నప్పుడు సమస్త భూభండలాన్ని ఏలే విధంగా చేస్తుంది. ఆ విధంగా భూతత్వాన్ని, ఆ సామ్రాజ్య తత్వాన్ని, అలాగే అదే విధంగా అమ్మవారు భూమి రూపంలో భూమిని తీసుకున్నట్లయితే సాగరాన్ని తన చుట్టూ వడ్డాణంగా అలంకరించుకొని ఉంది అనేది ఒక సాధారణ అర్థం కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 136వ శ్లోకం చూసినట్లయితే దీక్షిత దైత్య శమని సర్వలోక వశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. దీక్షిత దైత్య శమని సర్వలోక వశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. దీక్షిత అన్నప్పుడు ఈ లోక సంరక్షణ అనేది ఒక దీక్షగా తల్లి కలిగి ఉంటుందటండి. ఎందుకంటే లోక సృష్టి జరిపి వదిలేయలేదు. మనం అర్థం చేసుకున్నాం నిన్ననే. ప్రతిదీ కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి లోకానికి ఒక అధికారిని లేదా ఒక రాజుని నియమించి వారికి అనుసరణల్లో అనుకున్న వారికి కూడా ఒక విధి విధానాలని నియమించి నియామకురాలై అన్ని లోకాలను సక్రమంగా నడిచేలా చేస్తుంది అని మనం కిందటి క్లాస్ శ్లోకాల్లో కూడా అర్థం చేసుకున్నాం. కాబట్టి ఆ సృష్టిని సక్రమంగా నడిపించటం అనే ఒక క్రియ ఏదైతే ఉందో దానిని ఒక దీక్షపూని చేస్తుందట. దీక్షపూని అని ఎందుకు అంటే సంకల్పం తీసుకోవడం వేరు, దీక్ష చేయడం వేరు. దీక్ష అనేది మనకి తెలుసు, మన సహజంగా కూడా ఎన్నో దీక్షలు అలవాటు ఉంటాయి. భగవద్ దీక్షలు తీసుకొని ఎన్ని రోజులు ఆ దీక్ష చేస్తున్నారో అన్ని రోజులు చాలా నియమనిష్టలతో ఎన్నో నిబంధనలతో కూర్చి దీక్షని చేస్తూ ఉంటారు. లేదా మనకి సహజంగా వాడుకలో ఉన్న ఒక సామెత, కంకణం కట్టుకున్నారు అంటే ఆ పని చేయడం కోసం కంకణం కట్టుకున్నారని, ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని విరమించరని, వెనుదిరగరని అన్న ఉద్దేశంలో మనం ఆ నానుడి వాడడం కూడా మనకు అలవాట్లో ఉంది. ఆ విధంగా తీసుకున్నట్లయితే ఈ లోక ధర్మాన్ని అనుసరించి సృష్టి ధర్మం
ఎలా ఉండాలి, సృష్టి ధర్మాన్ని అనుసరించి కాదు, సృష్టి ధర్మం ఎలా జరగాలి, సృష్టి అంతా ఎలా సక్రమంగా నిర్వహిస్తూ ఉండాలి అనేదాన్ని ఆవిడ దీక్షగా తీసుకొని చేస్తుందట తల్లి. అంటే ఎక్కడా కూడా సడలదనమాట. ఈ లోక సంరక్షణార్థం ఆ తల్లి ఉంది కాబట్టి తనే దానికి నియామకురాలు, తనకి తానే నియామకురాలు, ఎవరో తనను నియమించల, తనకి తానే దానికి నియామకురాలు, తన సృష్టిని కాపాడుకోవాల్సిన బాధ్యత తనదే కాబట్టి అంతలాగా దీక్షగా దాన్ని చేస్తుందట. అది అప్పుడు ఎల్లకాలం. ఎందుకంటే ఆ తల్లి శాశ్వతమైనప్పుడు ఆ తల్లి చర్య కూడా శాశ్వతమే. ఈ కాలం వరకు, ఈ యుగం వరకే నేను లోకాన్ని రక్షిస్తాను, తర్వాత లోకం ఎలా అయిపోయినా పర్వాలా, ఈ త్రేతాయుగం నాది కానీ కలియుగం నాది కాదు, ఇలాంటి భేదాలు లేవు. ఏ కాలంలో ఏ యుగంలో అయినా శాశ్వతమైన నిత్యమైన తల్లి ఎప్పుడూ కూడా లోక సంరక్షణార్థం లేదా లోక కార్యం ఎలా సవ్యంగా జరగాలి అనేదాన్ని దీక్షగా చేస్తుంది అని ఒక అర్థం తీసుకోవచ్చు. ఇంకొక అర్థంలో ఏమవుతున్నారు అంటే, ఎవరైతే మనం ఇందాక అనుకున్నాం కదా, తల్లినే నమ్మి ఆ సత్యసంధులు అని అనుకున్నాం, ఎవరైతే నిజమైన సత్యమైన దాన్ని సాధించటం కోసం పూనుకొని ఉన్నారో వారినందరినీ కూడా దీక్షితులు అని చెప్పవచ్చటండి. అంటే ఆ తల్లిని పొందటమే, పరమాత్మని గ్రహించటమే, మోక్ష ప్రాప్తి పొందటమే ధ్యేయంగా దీక్షగా పూని ఉన్నారన్నమాట వారందరూ. అందువల్ల వారిని తల్లినే కావాలి, తల్లే కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరినీ కూడా దీక్షితులు అని అనవచ్చాడు. అంటే శ్రీ విద్య ఉపాసననే ఒకవేళ గ్రహించినట్లయితే శ్రీ విద్య అభ్యాసం కోసం దీక్ష తీసుకున్నాం అంటే శ్రీ విద్య తీసుకున్నవారు అని కూడా అనుకోవచ్చు అనమాట. అలాంటి వారిని కూడా దీక్షితులు అని అనొచ్చట. అంటే దీక్ష తీసుకోవడం అంటే మంత్రం తీసుకోవడం, దీక్ష తీసుకోవడం అంటే గురువు గారు మనకి ఇచ్చారు కాబట్టి మనం చేస్తున్నామని ఏదో శాస్త్ర నామకే వస్తే అంటారు కదా, ఏదో మమ అనిపించుకోవడానికి చేయడము, లేదా ఒకరికి గొప్పగా చూపించుకోవడం కోసం మేము పలానా దీక్ష తీసుకున్నాం, మేము పలానా గురువు గారి దగ్గర మంత్రం తీసుకొని మేము రోజు మంత్ర జపం చేస్తాం, ఇది అంటే ఎవరికో చూపించుకోవడానికి, ఇంకేదో గొప్పగా భావించడానికి చేసేది దీక్ష అనిపించుకోదు. సత్యాన్ని గ్రహించటం కోసం అలాంటి నిష్కల్మషమైన మనస్సుతో చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే దీక్ష అని చెప్పగలుగుతారు. ఎందుకు అంటే ఇది దీక్ష తీసుకోవడం అంటే ఇంకేదో సాధించడం అని కాదు, భగవత్ప్రాప్తి పొందడం అంటే తనని తాను ఉద్ధరించుకోవడం. కాబట్టి ఒక పూజ ఇంకో హోమమో యజ్ఞమో ఏవో చేస్తున్నామంటే ఎవరి మెప్పో పొందటానికి కాదు, ఎవరినో మెప్పించటానికి కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చేసేది. కాబట్టి ఆ సద్భావన ప్రతి వ్యక్తిలో తప్పనిసరిగా ఉన్నప్పుడు తను చేస్తున్న దీక్షకో జపానికో ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి వక్ర దృష్టిలో లేదా తేడా ఆలోచనలతో ఎవరి ముందు గొప్ప చెప్పుకోవడానికో ఇంకా దేనికోసమో, లేతే అందరూ చేస్తున్నారు నలుగురిలో నారాయణలాగా నేను చేస్తాను అనుకుని వెళ్ళేవాళ్ళు, వాటి వల్ల వాళ్ళకి ఏ ఫలితం దక్కదు అని చెప్తున్నారనమాట. అది అలాగే దీక్ష అన్నప్పుడు ఇంకొక అర్థం ఎలా చెప్తున్నారు అంటే, అంటే దీయతే అని అర్థం. అంటే దీయతే అంటే ఇక్కడ ది అంటే జ్ఞాన విజ్ఞాన ప్రదాయిని అట, జ్ఞాన విజ్ఞానాలు దక్కుతాయట. ఎలా అంటే క్షీయతే, క్షీణించి. ఏమి క్షీణించి? మన పాపాలన్నీ క్షీణించి. కాబట్టి దీక్ష తీసుకోవడం అంటే పాప ప్రక్షాళన చేసుకుంటూ జ్ఞానాన్ని పొందటం అంతే కదా. ఇప్పుడు ఇంట్లో ఏదైనా పూజ చేసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, నిత్య పూజ విధానం పక్కన పెడితే ఒక ప్రత్యేక పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఇల్లంతా శుద్ధి చేసి చక్కగా దేవుడు మందిరాన్ని అంతా శుభ్రం చేసి పరిశుద్ధంగా ఉంచుకున్న తర్వాతే పూజ చేస్తాం. ఇప్పుడు నిత్య పూజ కూడా అంతే, మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం, దేవుడి మందిరాన్ని ఏ మాలిన్యం లేకుండా తెచ్చి శుభ్రం చేసి చేసుకుంటున్నాం. అంటే మంచిని పొందాలి అంటే, ఒక మంచిని పొందాలి అంటే ముందు చెడుని కడగాలి, శుచి కావాలి అంటే ఔషధవన్నీ తీసివేయాలి, తొలగించేయాలి. కాబట్టి మనలో ఉన్న మన పాపకర్మల ఫలితమే కదా ఈ జన్మలన్నీ కూడా. ముందు దీక్ష తీసుకున్న వారికి ఫస్ట్ ఈ పాప ప్రక్షాళన జరిగి కల్మషాలన్నీ తొలగిపోయి తద్వారా జ్ఞానం ప్రసాదించబడుతుంది ఆ తల్లి ద్వారా. తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి, మనం ఏ దీక్ష తీసుకుంటే ఆ దీక్ష. అది దీక్షలో ఉన్న మరొక అర్థం అన్నమాట. కాబట్టి ఒకటి, ఈ తల్లి మనం ఇందాక చెప్పుకున్నట్టు లోకరక్షణే ధ్యేయంగా తల్లి దీక్ష తీసుకుని ఉంటుంది అనేది ఒక అర్థం. అజ్ఞానాన్ని తొలగించి వేసి, పాపాలు తొలగించి వేసి, మనలో ఉన్న మాలిన్యం తొలగించి వేసి జ్ఞానం ప్రసాదించబడుతుంది అనేది ఇంకొక అర్థం. దీక్షితుల రూపంలో ఎవరైతే తల్లినే నమ్మి తల్లే కావాలని దీక్షకు పూనుకున్నారో వారిని కూడా ఇక్కడ దీక్షితానామం ద్వారా
మనం తెలుసుకోవచ్చు. అంటే దీక్ష దీక్ష తీసుకున్న దీక్షితులకి జరిగే లాభం ఏంటి, ఫలం ఏంటి అని అంటే భవబంధ విమోచనం. ఈ భవబంధాలన్నిటి నుండి విముక్తి పొందడానికి వేస్తున్న అడుగులన్నమాట ఒక దీక్ష తీసుకోవడం అని అంటే. ఇది దీక్షిత అన్న నామం ద్వారా. దైత్య శమని అన్నప్పుడు నామంగా అర్థం తీసుకున్నట్లయితే దైత్యులని శమింపచేస్తుంది, నశింపచేస్తుంది. అంటే అసురులని మనకు ముందు కూడా వచ్చిన శ్లోకంలో తెలుసుకున్నాం కదా. తల్లి హిమవంతుని కుమార్తెగా వచ్చినప్పుడు ఏం చేసింది అన్నప్పుడు అక్కడ కూడా చూసాం. ఆ విధంగా అంటే ఆ జ్ఞానాన్ని పొంది కూడా, అంటే వారికి వారు చేసిన తపోఫలమో జపఫలమో పూజాఫలమో ఇంకేదైనా వారి ప్రారంభం వల్ల జ్ఞానాన్ని పొంది కూడా దాన్ని సత్కార్యాలకి సత్కర్మలకి వాడకుండా దుర్వినియోగపరిచేవారు ఎవరైతే ఉంటారో వారందరినీ నశింపచేస్తుంది. అంటే రాక్షసులు అంటే అంతే కదా, వారి జన్మ కలిగింది కానీ వారిలో ఉన్న ఆసురీ లక్షణాలు లోక క్షేమం కోసం కాకుండా లోకానికి హాని కలిగిస్తున్నాయి. అందుకే మనం ఎన్ని పురాణ కథలు తీసుకున్నా సరే రాక్షస సంహారం ఎందుకు జరుగుతుంది అంటే వారికి ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు లోక క్షేమం కోసం వినియోగించకుండా లోకాన్ని నాశనం చేయడానికో హాని చేయడానికో వాడుతున్నారు. కాబట్టి అటువంటి వారిని ఈ భక్తులైన వారు ఎవరైతే ఉన్నారో, సాధకులైన వారైతే ఎవరైతే ఉన్నారో వారి మార్గానికి వీరందరూ కూడా అవరోధాలుగా ఉంటారు. కాబట్టి వారందరినీ కూడా దారిలో నుంచి తొలగించి వీళ్ళకి మార్గం సుగమం చేస్తుంది తల్లి. ఆ విధంగా దైత్యశమని అంటే అసురులని సంహరిస్తుంది. అంటే ఎప్పుడెప్పుడు లోకంలో వీరి యొక్క ప్రభావం పెరిగి లోకానికి హాని కలుగుతుందో ఆయా సందర్భాల్లో తల్లి ఉద్భవించి వారిని నశింపజేస్తుంది. మనకి పురాణ కథల్లో విష్ణుమూర్తి కథల్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఏ భగవంతుని కథల్లో తీసుకున్నా ఆయా పరిస్థితులలో ఆయా రాక్షస సంహారం కోసం ఉద్భవించింది అనేదే మనం గ్రహిస్తున్నాం. అంటే అంతకు ముందు లేదని కాదు కదా. శాశ్వతమైన తల్లి అంటే శాశ్వతమైన పరబ్రహ్మం ఎప్పటికీ ఎల్లకాలాల్లోనూ ఉన్నది. అప్పుడు ఆ అవసరాలని బట్టి అక్కడ ప్రత్యక్షమైంది లేదా ప్రకటీకృతమైంది ఆ శక్తి ఒక రూపంలో అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఆ విధంగా దైత్యశమని. ఇప్పుడు దీక్షిత అంటే దీక్ష తీసుకున్న వారికి అన్వయించుకున్నట్లయితే ఎవరైతే తల్లి కోసం దీక్ష పూనుకొని తీసుకొని సాగుతున్నారో సాధనలో వారి మనసులో ఉండే ఆసురీ స్వభావాలు కూడా వారిని తిరిగి వెనక్కి లాగేస్తాయి. కాబట్టి ఆ దారిలోకి వెళ్ళనివ్వకుండా అలా దీక్ష పూనుకున్న వారందరికీ, దీక్షితులైన వారందరికీ కూడా వారిలో ఉన్నటువంటి ఆసురీ స్వభావాలన్నిటినీ నశింపచేస్తుంది ఆ తల్లి అని ఇంకొక అర్థాన్ని మనం గ్రహించవచ్చు. తర్వాత సర్వలోక వశంకరి. ఎందుకు ఇవన్నీ చేయగలుగుతుంది? ఎప్పుడైనా ఇందాక అనుకున్నాం, ఎప్పుడు ఏ కాలంలో ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రత్యక్షమే అక్కడ ఆసురీ భావనను అసురులను సంహరిస్తుంది అని. ఎందుకంటే సర్వలోకం అంటే ఈ లోకమంతా మనకి కనిపిస్తున్నవి కనిపించనివి 14 లోకాలు అని అనుకున్నప్పుడు గ్రహాలు కావచ్చు అన్నీ కూడా ఆవిడ వశంలోనే ఉంటాయి. కాబట్టి ఆవిడ అధీనంలోనే ఉంటాయి. కాబట్టి సర్వలోక వశంకరి అయిన తల్లి దీక్షితులని ఉద్ధరించడం కోసం, వారిని అనుగ్రహించడం కోసం వారిలో ఉన్న ఆసురీ స్వభావాలని నశింపచేస్తుంది. ఎందుకంటే అన్నీ తన శక్తులే తన ఆధారంగానే నడుస్తుంటాయి కాబట్టి. అంతే కదా, కంట్రోల్స్ మన చేతుల్లో ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు మన పరిధిలోనో మన పరిమితిలోనో ఇప్పుడు పోలీస్ అధికారులను తీసుకున్నప్పటికీ కూడా ఒక ప్రాంతంలో ఏదైనా సమస్య జరిగినా ఇంకేదైనా అనుకోని దుష్కర్మ జరిగినా పోలీసుల దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళ పరిధిలోకి వచ్చినంత వరకే వాళ్ళు అక్కడ చర్య తీసుకోగలుగుతారు. లేకపోతే ఏం చెప్తారు, ఇది నా పరిధిలోకి రాదండి, మీరు వేరే వాళ్ళని వెళ్ళి కలవలసి ఉంటుంది, వాళ్ళని సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకోండి, ఇదే కదా చెప్తారు. ఇది పోలీస్ వ్యవస్థకు సంబంధించి. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన ఇంకేవైనా గొప్పవారికి, అంటే ఇప్పుడు ఒక రాజు అని అనుకున్నప్పుడు కూడా రాజుకు కూడా తన రాజ్యం వరకే హక్కులు ఉంటాయి. మిగిలిన పక్క రాజ్యాలకు సంబంధించిన హక్కులు నిర్ణయాలు తన చేతుల్లో ఉండవు, ఆ పక్క రాజును అడగాలి. ఆ విధంగా కాకుండా తల్లి సర్వలోక వశంకరి కాబట్టి అన్ని లోకాలు తన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఎటువంటి సమస్యకైనా తాను పరిష్కారం కాగలదు. ఏ పరిస్థితుల్లో అయినా సరే తను సమస్యని నిర్వీర్యం చేయగలదు. అందువల్ల సర్వలోక వశంకరి అయిన తల్లి ఈ విధంగా అందరినీ కాపాడుతుంది. లేదా దీక్ష తీసుకున్న వారికి ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటుంది.
తర్వాత నామం సర్వార్థదాత్రి, సర్వ అర్థదాత్రి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే లోకోద్ధారణ కోసం ఇదంతా చేస్తుంది కాబట్టి వారికి కావాల్సిన అర్థములన్నిటినీ కూడా తానే ప్రసాదిస్తుంది. కావలసిన అన్ని అర్థములు, సర్వ అంటే మొత్తం అన్ని అర్థములని తానే ప్రసాదిస్తుంది. అంటే ఆకలి వేసిన వాడికి ఆహారాన్ని, దాహం వేసిన వాడికి పానీయాన్ని, ఇంకేదైనా అవసరం ఉన్నవాడికి ఆ సమయానికి కావలసినవి వస్తువో విషయమో ధనము ఏదైనా సరే ఆ ప్రాప్తి అనేది తల్లి వల్లే కలుగుతుంది. కాబట్టి ఆవిడ సర్వార్థదాత్రి. మనం పురుషార్థములు అనుకుంటాం కదా, ధర్మ అర్థ కామ మోక్షములు. ఇందులో అర్థం అనేది ఒకటి ఉన్నప్పటికీ నాలుగిటిని కలిపి కూడా పురుషార్థములు అంటారు. కాబట్టి ఈ అర్థాలన్నీ కూడా ప్రసాదించేది ఆవిడే. ఎందుకు అంటే కేవలం అర్థం అంటే ధనం మాత్రమే ఇస్తుందనే మనం గ్రహిస్తాం. 4 పురుషార్థములు అన్నప్పుడు ధర్మ అర్థ కామ మోక్షములు. ఇహంలో ఉన్నప్పుడు కావలసినటువంటి అర్థకామములను ప్రసాదిస్తూ వాటిని ధర్మబద్ధంగా మాత్రమే నిర్వర్తించేలా చేస్తూ అలాంటి జీవన విధానాన్ని గడుపుతున్న వారికి మోక్ష పదాన్ని కూడా సూచించి తనలోకి తీసుకుంటుంది. కాబట్టి పురుషార్థాలన్నీ కూడా కావాలి అని అనుకున్నప్పుడు కూడా తల్లిని నమ్మాలి. తల్లే ఇస్తుంది అన్ని 4 అర్థాలని తల్లి ఇస్తుంది. ఏదో ఒకటి మనకి ఇది కావాలి అంటే అది తీసుకోవడం కాదు, మనకి కావలసినవి మనం అడగటం కాదు, తల్లి ఇవ్వడం అన్నమాట. కాబట్టి ఇది నేను అడుగుతున్నాను, నాకు ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలను, లేకపోతే రేపటికి నేను కోటీశ్వరుని అయిపోవాలను మనం కోరుకోవడం కాదనమాట. అది ఆరోగ్యమైన, ఆహారమైన, ధనమైన, ఇంకేదైనా సరే మన అవసరాలను బట్టి మనకి కావలసిన సమయంలో మనకి అందేలా చేస్తుంది. అందువల్ల సర్వార్థదాత్రి అని ఒక అర్థాన్ని. ఇప్పుడు దీక్ష తీసుకున్న వారు దీక్షితులు అని చెప్పుకుంటున్నాం కాబట్టి వారి గురించి ఆలోచించినట్లయితే ఎవరైతే దీక్షతో తల్లిని సాధన చేసుకుంటున్నారో, తల్లి ఆ పరతత్వాన్ని పొందడం కోసం తపిస్తున్నారో తమ దీక్ష ద్వారా, వారందరికీ కావలసిన అర్థాలని ప్రసాదించి తనలోకి తీసుకుంటుంది. అక్కడ చెప్పుకున్నాం కదా, ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదిస్తుందని. దీక్షతో ఉన్న వారిని ధర్మబద్ధమైన జీవన విధానాన్ని గడుపుతూ మోక్షాన్ని ప్రాప్తింపచేస్తుంది అని ఇంకొక అర్థాన్ని కూడా మనం గ్రహించవచ్చు. అది ఇప్పటి వరకు దీక్షిత, దైత్య శమని, సర్వలోక వశంకరి, సర్వార్థదాత్రి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ అర్థం చేసుకోవాల్సిన నామములు. తర్వాత నామంకి వచ్చినట్లయితే సావిత్రి. మనం ముందు గాయత్రి వ్యాహృతి వచ్చినప్పుడు చెప్పుకున్నాం కదా, అలాగే ఇప్పుడు సావిత్రి నామం. ఇదంతా కూడా అన్నద వసుధ అన్న నామాల దగ్గర నుండి ఇవన్నీ కూడా సావిత్రి విద్యనే తెలియపరుస్తాయని ఆ రోజు కూడా చెప్పుకున్నాం ఆ క్లాస్లో. దానిలో భాగంగా రాజరాజేశ్వరి విద్య మనం కిందటి క్లాస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ సావిత్రి ఆ విద్యకు సంబంధించిన అసలైన నామం ఇప్పుడు మనకి వచ్చిందనమాట. సవితుడు అని అంటే సూర్య భగవానుడుకున్న ఇంకొక పేరు అని మనకు తెలుసు. ఇప్పుడు సవనము అని అంటే సృష్టి కారణము అని అర్థమటండి. సవనము అంటే సృష్టి కారణం, అంటే సృష్టి జరగడానికి కారణమైన విషయ వస్తువు ఏదైతే ఉందో దానిని సవనము అని అనాలంట. అలాగే సృష్టి కారణమైన శక్తి అని కూడా అనుకోవచ్చు. ఆ శక్తే ఆ తల్లి కాబట్టి సావిత్రి అయిందంటే, స్త్రీలింగ శబ్దంలో తీసుకుంటే సావిత్రి, పుల్లింగ శబ్దంలో తీసుకుంటే సవిత, సవిత్, ఎలా అయినా సరే తీసుకోవచ్చు. అంటే సృష్టి అంతా జరుగుతుంది సూర్యశక్తిని ఆధారం చేసుకునే కాబట్టి ఇక్కడ సూర్య రూపంలో చెప్పుకోవడం కూడా జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకి కనిపించే ఈ సృష్టి అంతా సూర్యకిరణాలను ఆధారం చేసుకుని, సూర్య తేజస్సును ఆధారం చేసుకునే మనకి కావాల్సిన ఆహార పదార్థాలు కావచ్చు, ఇంకేవైనా జలం కావచ్చు, ఏదైనా సరే జరుగుతుంది సూర్య భగవాను ఆధారం చేసుకునే కాబట్టి ఆ సావిత్రుడినే సావిత్రి అని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అలా ఎందుకంటే ఉత్పత్తి జరగడానికి కారణమైన శక్తి తేజస్సు సూర్య భగవాను నుండే అందుతుంది కాబట్టి. అదేవిధంగా ఈ సావిత్రి నామంలో ఉన్న గొప్పతనం ఇంకేంటి అంటే, మనకి ప్రతి భగవంతుడికి ఎన్నో నామాలు ఉంటాయి, ప్రతి భగవద్ రూపానికి ఎన్నో నామాలు తీసుకుంటూ ఉంటాం. సహస్రనామాలు, అష్టోత్తర నామాలు ఉంటూ ఉంటాయి. అలాగే సూర్య భగవానుడికి కూడా ఎన్నో నామాలు ఉన్నాయి. రవి అని, అరుణ అని, ఖగ అని, మన నిత్యంలో కూడా అలవాట్లో ఉన్న నామాలు కూడా భానుడు అని,
ప్రభాసుడు అని ఇలా చాలా నామాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా వేద ప్రమాణంగా ఏర్పరచబడినదంటండి. సూర్యభగవానుడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత కూడా ఉన్న స్థితిని బట్టి, ఒక్కొక్క స్థితిని బట్టి ఒక్కొక్క నామం సూర్యభగవానుడికి ఇవ్వబడిందంట. అలా చూసుకున్నప్పుడు సావిత్రి అంటే సూర్యోదయానికి కొద్ది ముందు సమయాన్ని సావిత్రి, అప్పుడు ఉన్న సూర్యుడిని లేదా సూర్యకాంతిని సావిత్రి అనాలంట. సూర్యోదయానికంటే ఇంకాస్త ముందుగానే, అంటే భానుడి కిరణాలు పూర్తిగా సూర్యోదయం అయి పూర్తి వెలుగు వస్తుంది, కానీ దానికి ముందు కూడా కాస్త తేజస్సు వస్తూ ఉంటుంది కదా, ఆ స్థితిని సావిత్రి అనాలట. ఉదయించిన సూర్యుడిని ఆదిత్యుడు అనాలట. తర్వాత సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉన్న అంటే ఉదయం నుండి అస్తమం వరకు ఉన్న భగవంతుడు సూర్యుడు. మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత మనకి ఉషక్కాలం, సంధ్యాకాలం తెలుసు కదా, కాబట్టి సూర్యోదయానికి ముందు ఉన్నది ఉషక్కాలం, అదే సావిత్రి అని కూడా చెప్పబడుతుంది. అందువల్ల ఆ స్థితిని, అక్కడ ఉన్న స్థితిని సుమంగళి స్థితి అని కూడా అంటారట. అంటే ఉషక్కాలంలో ఉన్న సూర్యకిరణ శక్తి సుమంగళి అని చెప్పాలంటే సర్వమంగళ ప్రదాయని అన్నమాట. అందుకనే నిత్యం మనకి చెప్తూ ఉంటారు కదా, సూర్యోదయానికంటే ముందు సమయం చాలా మంచిదని, ఆ సమయంలోనే అన్ని విద్యాభ్యాసాలు చేస్తే, ఉపాసనలు చేస్తే మంచిదని చెప్పుకుంటూ ఉంటాం. అలవాటైన విషయమే కాబట్టి దానికి కారణం ఆ స్థితి. అక్కడ ఉన్న సూర్య కిరణ శక్తిని సావిత్రి అని అంటారని, అది సర్వమంగళ ప్రదాయిని కాబట్టి సుమంగళి స్థితి అని కూడా చెప్పుకుంటారట. కాబట్టి అక్కడ ఉన్న సూర్య భగవానుడు రుద్రుడైతే ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క శక్తి సుమంగళి అయింది అని కూడా రుద్రంలో చెప్పబడిందట. ఇది ఒక విషయం. ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్టు మనుస్మృతిలో ఇంకా కూడా చెప్పబడింది ఏంటి అంటే సవనము అంటే యజ్ఞము అని కూడా చెప్పబడిందటండి. కాబట్టి యజ్ఞహోత్రం ఏదైతే ఉందో, మనకి నిత్యాగ్నిహోత్రం, సూర్యభగవాన్ నుండి నిత్యాగ్నిహోత్రుడు అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి సృష్టికి కావలసిన నిత్యాగ్నిహోత్రం ఆయనైతే ఆయన్ని అందుకోలేము. కాబట్టి యజ్ఞయాగాదుల ద్వారా అగ్నిదేవుడికి మనం సమర్పించేవేవైతే ఉంటాయో, యజ్ఞంలో సమర్పించే ఆహుతులు ఏవైతే ఉంటాయో అవి అగ్నిదేవుడు తీసుకెళ్లి సూర్యభగవానుడికి అందించడం జరుగుతుందంట. తద్వారా సూర్యభగవానుడి వృష్టి రూపంలో భూమికి మళ్ళీ వచ్చి అవి మనల్ని ఉద్ధరిస్తున్నాయి. అన్నదా వసుదా అన్నప్పుడు కూడా అదే చెప్పుకున్నాం కదా, సూర్యకాంతి వల్లే మనకి ప్రాప్తి. అన్నము అంటే అన్ని రకాలు మనకు కావలసినవన్నీ కూడా ప్రాప్తి కలుగుతాయి అని. ఆ విధంగా అందుకనే మనకి మామూలుగా కూడా మన హిందూ సనాతన ధర్మంలో ఉన్నది ఏంటి, సకాలంలో వర్షాలు కురవాలన్నా మనకి పురాణ కథల్లో సత్సంతానం కోసం కూడా హోమ యజ్ఞాలు చేసిన కథలు మనం శ్రీరామచంద్రుడి దగ్గర నుండి అన్ని చోట్ల అన్ని పురాణ కథల్లో కూడా వింటూ వచ్చాం. ఎందుకు అంటే ఇదే యజ్ఞం ద్వారా మనం సమర్పించినది ఆహుతులు ఏవైతే ఉన్నాయో అవి అగ్నిదేవుడు సూర్యభగవానుడికి అర్పించటం ద్వారా సూర్యభగవానుడి యొక్క తేజస్సే భూమికి ప్రసరించి భూమిలో ఉన్నటువంటి రకరకాల వస్తు విషయాల్లో ప్రవేశించి తద్వారా ఆ ఫలితాన్ని మనకి అందేలా చేస్తుంది. ఈ విధంగా సైన్స్ పరంగా తీసుకున్నా కూడా వర్షం ఎలా పడుతుంది అంటే ఏం చెప్తున్నామండి, నీరు ఆవిరయ్యి ఆకాశంలో ఉన్న మేఘాల్లోకి చేరి అదే మళ్ళీ వర్షంగా కురుస్తుంది అని చెప్తున్నాం కదా. ఇప్పుడు అగ్ని హోమం చేసినప్పుడు కూడా వేడి ఆవిరి, అక్కడ కూడా తేమ ఉంటుంది కదా, మన చుట్టుపక్కల ఉండే తేమ అంతా కూడా ఆవిరై ఆకాశంలోకే వెళ్తుంది. అంటే ఆ మనం ఇప్పుడు చెప్పుకున్న ఆధునిక విజ్ఞానాన్ని వాయిస్ వినిపించలేదండి. నా మాట అందరికీ వినపడట్లేదా అండి? శ్రీహరి గారు మీరు లీవ్ అయి రీజాయిన్ అవ్వండి. మిగిలిన వాళ్ళకి వినిపిస్తుంది అన్నారు, మీరు లీవ్ అయి రీజాయిన్ అవ్వండి ఒకసారి. ఇంకా మ్యూట్ అయిపోండి, అందరూ మ్యూట్ అయిపోండి ప్లీజ్. కాబట్టి ఆధునిక శాస్త్రం తీసుకున్న మనది తీసి పారవేసే మూఢనమ్మకాలు సరే తీసి పారవేసే మూఢనమ్మకాలు అనుకున్నా అన్నిట్లో ఉన్న విజ్ఞానం, అన్నిట్లో ఉన్న శాస్త్రం ఇదేనండి. ఆ విధంగా అగ్నిహోత్రముల నుండి మనం ఆహుతి చేసినవి ఏవైతే ఉన్నాయో అవి సూర్య భగవానుడికి చేరి ఆయన తేజస్సే ఈ సృష్టిలో అంత భూమి మీద ప్రసరించి ఆహారం కావలసిన వాళ్ళకి ఆహారం, అంటే వృష్టిగా కురిసే టైంలో ఏం చెప్తాం, మనకు వర్షమే కురుస్తుందంటే వర్షం వల్లే పంటలు పండుతాయి కదా, అది లేకపోతే జరగదు.
కాబట్టి ఆహారం పొందాలన్నా అదే కావాలి. ఆ విధంగా ఆ ఆహారం ద్వారా ఆ బీజాలలోకే ఆ శక్తి ఆ పరమాత్మ తేజస్సు వెళ్ళి అది సత్సంతానం రూపంలో కూడా మనలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ విధంగానే జీవసృష్టి అలానే జరుగుతుంది అని సూర్య భగవానుడి ద్వారానే ఇదంతా జరుగుతుంది. అంటే ఆయన మాత్రమే దేవుడు అని కాదండి, ఆయన మాధ్యమం. మనం నిత్యాగ్నిగురుడు అనుకున్నాం. ఆయన తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి కనిపించదు, మనకి తెలియదు. సూర్య భగవానుడు స్వయం ప్రకాశుడు అనే మనం గ్రహించగలుగుతాం. కానీ ఆ స్వయం ప్రకాశానికి కూడా కారణమైన చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మం అని మనం అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే, మనం ప్రత్యక్ష నారాయణుడని సూర్య భగవాను ఎందుకు కొలుస్తున్నాము దేవుడిగా అని అంటే, ఆయన దేవుడని పరిగణించటం అంటే కారణం దాని వెనకాల ఆ ప్రత్యక్ష నారాయణ యొక్క స్వయం ప్రకాశానికి కారణమైనటువంటి చైతన్యాన్ని, ఆ పరబ్రహ్మాన్ని మనం చూడలేము. కాబట్టి ఈయన ద్వారా ఈయనకి కూడా ఈయన ప్రకాశానికి కూడా కారణమైనటువంటి పరబ్రహ్మాన్ని మనం ఆరాధిస్తున్నాము అనేది మనం అందరం గుర్తు పెట్టుకోవలసిన విషయం. ఎందుకంటే ఇతర మతస్థులందరూ కూడా వచ్చి మన మీద వివాదం చేసేది ఏంటి అంటే, ప్రతి చెట్టుకి పుట్టకి మొక్కేస్తారు, వీళ్ళకంటూ ఇది లేదు, ఎంతమంది అయినా దేవుళ్ళు ఎన్నో పేర్లు పెట్టుకుంటారు, ఏవేవో పూజలు చేస్తారు అని హేళన చేస్తూ మన ధర్మం గురించి మనకి కూడా సంశయాలు కలిగే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ జ్ఞానం మనకి తక్కువ అవడం వల్ల వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. దాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే మనం వారి ప్రశ్నకి తిరిగి సమాధానం చెప్పగలుగుతాము. అప్పుడు మరొకసారి వాళ్ళకి అవకాశం రాదు. ఇది శంకరుల వారి సమయంలో కూడా ఇలానే అన్య మతస్థులు ప్రశ్నించిన ప్రశ్నలకు వారు చెప్పారట. సూర్యుడిని భగవంతుడిగా పూజిస్తున్నాము అంటే సూర్యుడు మాత్రమే భగవంతుడు అనుకుని పూజించట్లేదు, సూర్య భగవానుడి చైతన్యానికి కారణమైనటువంటి పరబ్రహ్మాన్ని ఆయనలో మేము ఆరాధిస్తున్నాము. ఇది మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఆ విధంగా సావిత్రి నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే విధంగా మనం యజ్ఞము అని చెప్పుకున్నాం కాబట్టి సవనము అని అంటే యజ్ఞ అర్చన చేసే వారికి పొందే ఫలితము అని అనుకుంటే, మనం భగవద్గీత ఎందుకు చేస్తాము? ఈ ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టేస్తే ఎందుకు చేయాలి అని అంటే, మోక్ష సాధన కోసమే కదా చేయాలి, ముక్తి కోసమే ఎవరైనా ఏదైనా చేసిన. కాబట్టి మోక్ష ప్రదాయిని ఆ తల్లి సావిత్రి అని అన్నప్పుడు ఇంకొకటి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలో మనం ఏదైతే చెప్పుకున్నామో సూర్యోదయానికి ముందు కాలంలో ఆ సమయంలో చేసే భగవదారాధన ఎంతో గొప్పది, సత్ఫలితాలను ఇస్తుంది, సర్వ మంగళాలను ప్రసాదిస్తుంది అనేది కూడా మనం ఆ నామంలో అర్థం చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు సూర్యుడి తేజస్సు ఇక్కడికి వస్తుంది అని చెప్పడానికి ఆ అర్థాన్ని సూచించే భావం ఇంకొక సావిత్రిలో ఇంకా వస్తుంది. అంటే సవనము అంటే శ్రవణము అంటే జాలువారడం అన్నటండి. అంటే సూర్య తేజస్సు భూమి మీదకి జాలువారి ఇక్కడ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా శ్రవణము నుండి వచ్చినదే సవనము. ఆ సూర్య శ్రవణం అంటే సూర్య తేజస్సు యొక్క శ్రవణమే సృష్టి ఉత్పత్తికి కారకం అవుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా సావిత్రి అన్న నామంలో సూర్యశక్తిని మనం గ్రహించవచ్చు. అంటే కేవలం ఇది సూర్య భగవానుడిని మాత్రమే అని కాదు, శక్తి అని చెప్తున్న ప్రతిసారి కూడా ఆ తల్లినే. ఇందాకే అనుకున్నాం కదా, సవితుడు అంటే పుల్లింగ శబ్దం. ఆ సూర్యశక్తిని స్త్రీ రూపంలో అర్థం చేసుకుంటే సావిత్రి అయితే ఆవిడే మన లలితాంబ అని గ్రహించవచ్చు అన్నమాట. ఆ విధంగా సావిత్రి అన్న నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అది తర్వాత సచ్చిదానంద రూపిణి, సచ్చిత్ ఆనంద రూపిణి. ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉన్నాము. సత్ చిత్ ఆనందము అన్నప్పుడు సత్యమైనది చిత్తమును శుభ్రము చేసి, చిత్తంలో ఇందాకే అనుకున్నాం కదా దైత్య శమని అన్నప్పుడు ఆసురీ భావాలన్నింటినీ తొలగించి వేస్తుంది. అంటే మన చిత్త మాలిన్యం ఏదైతే ఉందో, ఎన్ని సదాలోచనలు చేసినా, ఎంత సత్ప్రవర్తనతో నడుచుకున్నా, ప్రారంధం వల్ల వచ్చిన ఈ జన్మ పాపకర్మ ఫలితాలు, ఆ కల్మషాలు ఇంకా అంటే ఉంటాయి. అవి పూర్తిగా తొలగవు కదా, ఈ జన్మలో ఉన్నంత కాలం ఉంటాయి. కాబట్టి చిత్తంలో ఉన్నటువంటి ఈ అనవసరమైన మాలిన్యాన్ని అంతా కూడా కడిగి వేసి చైతన్యవంతులని చేసి, అంటే మనకి జడస్థితిలో ఉన్న మనల్ని చేతనుగా చేసి ఆనంద రూపిణి నిజమైన ఆనందాన్ని మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి సచ్చిదానంద రూపిణి అంటే
మనం ముందు నుంచి చెప్పుకుంటున్న సత్ అంటే సత్యమైన అంటే శాశ్వతమైనది. ఎప్పటికీ ఉన్న ఆ తల్లి శాశ్వతముగా ఉండి మనలో చైతన్యముగా ఉండి నిజమైన ఆనందాన్ని లేదా ఆనందమయమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మనకి అర్థం బోధపడేలా చేస్తుంది. కాబట్టి అదే ఆవిడ, కాబట్టి మనకి ఏదైతే బోధపడుతుందో అదే ఆ తల్లి, కాబట్టి ఆవిడ సచ్చిదానంద రూపిణి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది దీక్షిత దైత్య శమని సర్వలోక వశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి అన్నప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఆ తల్లే. మనం ముందు శ్లోకాల్లో చూసుకున్న రాజ్యలక్ష్మి అయినా సామ్రాజ్యదాయిని అయినా ఆవిడే, సత్యసంధులకు అందుతున్నది ఆవిడే. వారు సత్యసంధులుగా ఉండి తల్లినే దీక్షగా పూని తల్లి సాధన కోసం ఉండడం వల్ల వారికి లభిస్తున్న ఫలం ఏంటి అంటే సర్వ అర్థము, అన్ని అర్థములు వాళ్ళకి ప్రాప్తిస్తున్నాయి అని అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత నామాలు చూసినట్లయితే దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి. దేశకాల పరిచ్ఛిన్న అన్నప్పుడు మనం అపరిచ్ఛేద్య అన్నప్పుడు కూడా తల్లి చాలాసార్లు మనం క్రిందటి నామాల్లో గ్రహించుకుంటూ వచ్చాం కదా. భావాభావ వివర్జిత అన్న, అపరిచ్ఛేద్య అన్న, లేదా నిర్ద్వైత ద్వైత వర్జిత అన్న, ఎక్కడ ఏ నామాల్లో గ్రహించినా కూడా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే పరిమితి అంటూ లేనిది. అపరిచ్ఛిన్న అంటే ఒక పరిమితి, ఒక కొలమానం అంటూ లేనిది ఆ తల్లి, అందువల్ల అపరిచ్ఛిన్న. ఇక్కడ కూడా అదే దేశకాల అపరిచ్ఛిన్న. ఆ కాలాకి అక్కడ దీర్ఘం లేదండి. కలిపినప్పుడు ఆ అపరిచ్ఛిన్నాన్ని దేశకాలతో కలిపినప్పుడు దేశకాలా పరిచ్ఛిన్న అయింది సంధి కలిసి. కాబట్టి దేశకాలములలో, దేశము కాలము అంటే అవస్థలు, ఈ ప్రస్తుత కాలము, ప్రస్తుత సమయము, లేదా మరొక ప్రాంతము, ఇవన్నీ దేశము కాలము నిర్దేశిస్తుంది, అంతే కదా. దేశము అంటే ప్రదేశము ప్రాంతము, కాలము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, లేదా ప్రస్తుతం ఇప్పుడు ఈ క్షణం, మరుక్షణం, క్రిందటి మునుపు క్షణం, ఇలాంటివి అంటే మునుపటి కాలాన్ని, ఇప్పటి కాలాన్ని, తర్వాతి కాలాన్ని. ఏ కాలానికి అతీతురాలు కాబట్టి ఏ కాలంతో సంబంధం లేదు. అలాగే దేశము అన్నప్పుడు ఏ ప్రదేశముతోనూ అనుబంధం లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఉండగలిగిన శక్తి. కాబట్టి దేశకాల పరిచ్ఛిన్న అంటే ముందు నుంచి అర్థం చేసుకున్నట్టే ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి తల్లి దేశకాల సర్వావస్థల యందు కూడా ఒకే విధంగా ఉండి లోకాన్ని కాపాడుతుంది, లోకరక్షణ చేస్తుంది. ఆవిడకి కాలంతో ప్రమేయం లేదు, దేశము ప్రదేశము ప్రాంతముతో పరిమితి లేదు, మితి లేదు అనేది మళ్ళీ ఇంకొకసారి అర్థమవుతుంది. కానీ ఆ తల్లిని మనం గ్రహించాలంటే మాత్రం దేశకాలానికి లోబడే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ కాలము, ఇదే మనకి తెలుసు, ఈ జన్మే మనకి తెలుసు. మన మునుపటి జన్మని మనం గ్రహించలేము, తర్వాత దాని గురించి అవగాహనే మనకి లేదు. కాబట్టి మనకి ఈ జన్మ అంటే ఈ ప్రస్తుత సమయం ఏదైతే ఉందో ఇది దేశకాల అవస్థ అనుకుంటే, ఈ అవస్థ మనకు అవసరం ఆ తల్లిని పొందటానికి. ఆ తల్లికి అవేమీ లేవు. ఆ తర్వాత కాలంలో మనం ప్రార్థించగలిగినా కూడా మనల్ని కరుణిస్తుంది, కానీ ఆ తర్వాత స్థితి మనకి తెలియదు. కాబట్టి ఉన్న స్థితిని పోగొట్టుకోకుండా, వచ్చిన ఈ జన్మని వృధా చేసుకోకుండా ఇప్పుడు ఈ దేశకాలానికి కట్టుబడి ఉండి ధర్మబద్ధమైన జీవితాన్ని అనుసరిస్తూ అపరిచ్ఛిన్నగా ఉన్న తల్లిని గ్రహించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అదే మన ధ్యేయంగా మనందరం నడుచుకోవాలి అనేది ఈ నామంలో ఉన్న తల్లి తత్వాన్ని అర్థం చేసుకుంటూ మన బాధ్యతను కూడా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత సర్వగా సర్వమోహిని. గ అంటే గమించటము. గమించటము అంటే ఒక దగ్గర నుండి ప్రయాణం మొదలుపెట్టి ముందుకు వెళ్ళడం, సాగడం అనేది తీసుకుంటే, మనకి సంబంధించిన గమనంలో ఏమవుతుందంటే ఇక్కడ నుండి నడక మొదలుపెట్టి లేదా ఇక్కడ నుండి ప్రయాణం మొదలుపెట్టి ఇంకొక చోటకి చేరుతున్న క్రమంలో ఇక్కడ ఇంకా మనం ఉండం, అంతేనా. ఈ మన ఇంటి నుంచి బజారుకి వెళ్ళడానికి వెళ్తుంటే లేదా దేవాలయానికి మన ప్రయాణం మొదలు పెడితే ఇంకా మన ఇంట్లో లేం కదా, దేవాలయంలో మాత్రమే చేరాం. లేదా ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి మాత్రం మన ప్రయాణం, మన గమనం ఒక చోట నుంచి ఇంకొకటికి వెళ్తున్నప్పుడు ఆ చోట నుంచి ముందు ఉన్న స్థితి నుంచి మనల్ని తొలగించేస్తుంది, ఇంకొక స్థితిలోనే మనం ప్రకటన అవుతాం. కానీ తల్లి అలా కాదు. కాబట్టి సర్వగా సర్వావస్థలయందు అన్ని ప్రదేశాల్లో అన్ని కాలాలలో ఉంటుంది. కాబట్టి తల్లి గమనం ఏంటంటే
కేవలం వ్యాపనం మాత్రమే. తల్లి యొక్క గమనం గురించి అర్థం చేసుకోవడం అంటే తల్లి వ్యాపన శక్తిని గ్రహించడం, ఆ తల్లి అంతటా ఉంది, అన్నిటిలో ఉంది అనేది గుర్తుపెట్టుకోవడం అనమాట. అంటే ఆ తల్లి ఇప్పుడు నేను ప్రార్థించాను కాబట్టి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడింది అని అనుకుంటే ఇంకెక్కడా లేదని కాదు. లేదా నేను లలితాంబ అమ్మవారి స్తోత్రం పారాయణ చేస్తున్నాను కాబట్టి నా పారాయణలో నేను న్యాస చేసుకుని ఇవన్నీ చేసి దేవతలని ఆవాహన చేసుకుని కూర్చొని చేసుకుంటున్నాను కాబట్టి అక్కడే ఆ తల్లి పరిమితమైపోయి నేను పెట్టుకున్న విగ్రహంలోనూ నేను పెట్టుకున్న పటంలోనూ కొలువయుండి నన్ను ఉద్ధరిస్తుంది అని మనం తీసుకుంటున్నాం భావనకి. కానీ ఆ భావనలో మాత్రమే ఉండిపోలేదు. అదే సమయంలో వేరు ప్రాంతాల్లో మనం లలితమ్మ వారితో కొలుస్తున్నాం, వేరు ప్రాంతాల్లో శివుడిగానో రాముడిగానో కృష్ణుడిగానో భగవదారాధన చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. మరి ఆ రూపంలో ఉన్నది కూడా ఆవిడే. అక్కడ వారు ఇప్పుడు గుళ్ళో చేసే పూజారి ఆ విగ్రహంలో ఆరాధిస్తున్నప్పుడు ఆ అర్చకుడు చేస్తున్న పూజలో ఉన్నది ఆ పరబ్రహ్మమే. మనం ఇంట్లో కూర్చొని చేస్తూ ఒక చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకొని ఆరాధన చేస్తున్నప్పుడు ఉన్నది కూడా ఆ పరబ్రహ్మమే. కాబట్టి నా దగ్గర ఉన్న తల్లి నాకు మాత్రమే సొంతం అని అనుకోవడానికి లేదు, సర్వవ్యాపిని ఆవిడ. కాబట్టి సర్వగా అంటే అన్ని చోట్ల అన్ని సమయాలలో అంతటా అన్నిటిలో ఉన్న శక్తి తానే అని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం అనమాట. ఎందుకు అంటే అలా అనుకున్నప్పుడే, అన్నిట్లో తాను ఉందనుకున్నప్పుడే మనం ఆలోచించే విధానం మారుతుందండి. ఇక్కడ మాత్రమే ఉంది అని అనుకున్నప్పుడు అలానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నప్పుడు నా పేరు, నా ఊరు, నా క్వాలిఫికేషన్స్ ఇవన్నీ నేను చెప్పుకుంటూ వస్తాను. అవి నిజమైనవా? కాదు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానో అదే మాత్రమే నేను కాదు కదా. లోపల ఉన్నది ఇప్పుడు ఈ దేహాన్ని మాత్రమే మనం అడ్రస్ గా చూసుకుంటున్నాం. అడ్రస్ అన్నప్పుడు మన పేరు, మన రూపురేఖలు ఇవే చెప్పుకున్నాం, మనం ఉన్న ప్రాంతం ఇవే చెప్తున్నాం. ఇది కాదు కదా నిత్యమైనది, శాశ్వతమైనది. లోపల ఉన్న ఆత్మస్వరూపం అది నేను అనేది తెలుసుకోవాలి. కాబట్టి బయట ఉన్నదే నేను అని అనుకుంటే ఇక్కడికే పరిమితం అవుతాం. లోపల ఉన్నది నిజమైన ఆత్మ అని అనుకున్నప్పుడు ఆత్మావలోకనం జరుగుతుంది. ఆత్మ వైపు మన శోధన మారుతుంది, అటువైపుగా మన దృష్టి మారుతుంది. కాబట్టి సర్వగా అన్నిటిలో ఉన్న తల్లి తానే, ఇక్కడికే పరిమితం అవ్వలేదు అన్నది మనం గ్రహించవలసినది. అప్పుడు అలా ఉన్నప్పుడు మాత్రమే దేశకాల పరిచ్ఛిన్న అయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోగలుగుతాం. లేదు ఇక్కడికే పరిమితం చేస్తే ఆవిడ అపరిచ్ఛిన్న అవ్వదు కదా, పరిచ్ఛిన్న అవుతుంది. పరిచ్ఛిన్న అంటే పరిమితిలో, పరిమాణంలో, కొలమానంలో ఇమిడిపోవడం పరిచ్ఛిన్న. అది లేనిది అని చెప్పడమే అక్కడ అపరిచ్ఛిన్న. మనం ఎప్పుడైతే ఆవిడ పరిమితం చేస్తున్నామో, నేను వెళ్ళి ఏ గుళ్ళో ఆరాధన చేస్తున్నానో అక్కడ ఉన్న విగ్రహం రూపం మాత్రమే పరబ్రహ్మ లేదా పరమాత్ముడు అని అనుకుంటే అది నేను తల్లిని నేను పరిమితం చేయడం. ఆయనకి ఎలాగూ లేవు లేదా ఆవిడకి ఎలాగూ లేవు ఆ పరిమితులు. నేను అపరిమితం చేసుకొని నేను అజ్ఞానంలోకి వెళ్తున్నాను. ఆ అపరిమితమైన ఆలోచన నేను ఆ పరిమితమైన ఆలోచన నుండి బయటికి వచ్చినప్పుడే నాకు జ్ఞాన విజ్ఞాన బోధ లేదా ఆ వికాసం, జ్ఞాన వికాసం అనేది కలుగుతుంది. కాబట్టి అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎక్కడా కూడా తల్లిని అంటే గుళ్ళో ఉన్నప్పుడు మాత్రం బుద్ధిగా ప్రవర్తించి దేవుడి ముందు తప్పు చేయకూడదు కాబట్టి అని గుడిలో మాత్రం మంచి బుద్ధులతో ప్రవర్తించి మంచిగా నటించి బయటికి వచ్చేసి మళ్ళీ మనం చేసేస్తామంటే ఆ తల్లి అక్కడ గుళ్ళో ఒక్క చోటే లేదు కదా, బయట చేసిన తప్పులు కూడా ఆ తల్లి చూస్తుంది. ఈ ఈ ఆ మాయ అన్నమాట. ఈ మాయ నుంచి మనం బయటకు రావాలి. గుళ్ళో ఉన్నప్పుడే తల్లి, లేదంటే దేవుడి మందిరం దగ్గర ప్రార్థించినంత వరకు మాత్రమే అమ్మా నన్ను కరుణించు కాపాడు అని దీనుడిలాగా వేడుకొని పక్కకి వచ్చేసి కావాల్సిన తప్పులు ఏవైనా సరే, ఇంక ఎటువంటి క్రియలైనా ఒకరిని హింసించటము, ఒకరిని దూషించటం, ఒకరిని హత్యలు చేయడం. ఎందుకంటే ఈ మధ్య ఈ అత్యాచారాలు ఎక్కువైపోయినాయి కాబట్టి తల్లి వరకు అంటే దేవుడికి దండం పెట్టుకున్న వారు మాత్రమే పరిశుద్ధులం, బయటకు వచ్చాక మన ఇష్టం మనం ఎలా అయినా ప్రవర్తించవచ్చు అని అనుకుంటే కూడా అదంతా కూడా అపోహ మాత్రమే. అంతటా ఉన్న తల్లి ఏ గుడిలోనో ఏ దేవుడి మందిరంలో ఉన్న ఫోటోలోనో లేకపోతే మనం చేసిన ఇంకేదో పూజలో పెట్టుకున్న విగ్రహంలో మాత్రమే లేదు. ఆ తల్లి అంతటా ఉంది. ఆ పూజలో ఆరాధనలో నువ్వు తల్లిని భావన చేసుకుంటూ ఆ తల్లి తాదాప్యంలో మునగడానికి మాత్రమే అది చేస్తున్నావు. అక్కడికి మాత్రమే ఆ తల్లి లేదు. విగ్రహం కడిగేసి పక్కన పెట్టిన తర్వాత ఇంకా తల్లి లేదా మనతో? ఉంది కదా, ఎక్కడైనా ఉంది. పూజ చేసినంతసేపు ఉంది, పూజకి ముందు ఉంది కాబట్టి నువ్వు ఆవాహనకి పిలిచావు. లేకపోతే అప్పటికప్పుడు సృష్టించాలి కదా. మనం ముందు ఉంది కాబట్టి ఆ తల్లిని పూజలో ఆవాహనకి పిలుస్తున్నాం. తర్వాత మళ్ళీ ఆవిడ్ని యథాస్థానం సమర్పయామి అని ఎందుకు చెప్తున్నావు? ఇవన్నీ కూడా ఎందుకు, ఈ చర్యలన్నీ ఎందుకున్నాయంటే ఎప్పటికీ ఉన్న తల్లి కాబట్టి. ఆ విధంగా సర్వగా అని
ఉన్న తల్లిని, అంతటా వ్యాపించి ఉన్న శక్తిని మనం గ్రహించాలి. ఎందుకు అంటే ఒక దీపం వెలిగించామండి. దీపం కాంతి దీపం ఉన్న ప్రాంతం వరకే ఉంటుందా? కాదు కదా, మొత్తం అంతా వ్యాపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఎంతవరకు అంధకారం ఉందో ఆ అంధకారం మొత్తాన్ని ఆ దీపపు వెలుగులోనే మనం గ్రహించగా, ఆ వెలుగుల నుండి అంధకారం నుంచి, అంటే ఆ చీకట్లను ఎప్పుడు పాలదోలగలుగుతామంటే దీపపు కాంతి ఎంతవరకు ప్రసాదించగలదో అంతవరకు. అది దాటితే మళ్ళీ మనం చూడలేకపోతాం. అంటే ఆ దీపానికి కూడా పరిధి ఉంది. కానీ అంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే దీపపు కాంతి ఎలా చుట్టుపక్కల కేవలం అది ఉన్న స్థానం వరకు మాత్రమే తన కాంతిని ప్రసరించట్లేదు. తన చుట్టూ ఉన్న శూన్యమైన ప్రాంతం ఏదైతే ఉందో అంతటా కూడా ప్రసరించి వెలుగుల్ని మనకి ఆ వెలుగులో ఉన్న నిజమైన విషయాన్ని గ్రహించేలా చేస్తుంది. కాబట్టి అదే విధంగా తల్లి యొక్క శక్తి కూడా అన్నిట్లో అంతటా వ్యాపించి ఉండి మనకి జ్ఞాన ప్రసాదినిగా ఉంది. కానీ మనమే అజ్ఞాన అంధకారం వైపు, మనకు అజ్ఞానపు చీకట్లే కావాలనుకో మనం అటువైపు వెళ్తున్నాం. సర్వగా అలా ఉన్న తల్లిని గ్రహించలేకపోతున్నాం అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. తర్వాత సర్వమోహిని, అందరినీ మోహింపచేసేది. మోహము అని అంటే ఎందుకు అని తీసుకోవాలి అంటే ప్రారంధాన్ని అనుసరించే ఇవన్నీ జరుగుతున్నాయి అని అన్నప్పుడు మనం ఇదివరకు కూడా తెలుసుకున్నాం. మన ప్రారంధ కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చిట్టా రెడీ అవుతుంది. వాటిని అనుసరించే ఈ జన్మలో మనం అనుభవించేవి, నడుచుకునేవి అవన్నీ కూడా మనకు వస్తాయి అని అనుకున్నాం. కాబట్టి ఆ విధంగా వీటిల్లో మనల్ని మోహింప చేస్తుంది. కాబట్టి సర్వమోహిని అని కూడా అంటున్నారండి. అంటే నిష్టగా ఉండేవాడు తప్పు చేసిన, అంటే పూర్వజన్మ కర్మ ఫలాల వల్ల ఇటు వాడు దుస్వభావం కలిగిన వాడో, దుర్మార్గుడో, దురాలోచన చేసేవాడో అయినప్పటికీ కూడా అవన్నీ ఆవిడ మోహం వల్లే కలిగినవి అయినప్పటికీ ఎవరైతే నిజమైన సర్వగా తెలిని గ్రహించగలుగుతున్నారో అప్పుడు వీటి నుండి కూడా ఆ తల్లి విముక్తి చేయగలదు. సర్వమోహినిగాను ఆ తల్లే ఉంది, సర్వార్థదాత్రిగా కూడా ఆవిడే ఉంది. అంటే మన పాపకర్మ ఫలితాలన్నీ అనుభవించేలా చేస్తున్నది ఆ తల్లే. సత్యమైన తల్లిని గ్రహించటానికి సాధన మొదలుపెట్టి మనం ధర్మబద్ధమైన జీవన విధానాన్ని ఆచరిస్తున్న వాడికి ఆ మోహాల నుండి లేదా ఆ పాపకర్మ ఫలాల నుండి విముక్తి కలిగించి కావలసినటువంటి అర్థప్రసాదినిగా కూడా వారికి కావలసినవన్నీ కూడా ఏర్పరిచే తల్లి కూడా ఆవిడే. అందువల్ల సర్వమోహిని అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ సర్వమోహిని అన్నప్పుడు శ్రీచక్రంలో ఉన్నటువంటి మొదటి ఆవరణ త్రైలోక్య మోహన చక్రం, అక్కడ ఉన్న దేవతగా కూడా సర్వమోహిని గ్రహించవచ్చటండి. దీనికి శంకర్లు వారు చెప్పారట. మనం అమ్మవారిని మణిద్వీప వర్ణన అనుకుంటాం కదా, మణిద్వీపంలో ఆవిడ కొలువై ఉంటుంది అని. మణిద్వీపంలో ఉన్న అసలు మందిరంలో తల్లి ఉంది. బయట ఉన్న ఆవరణలన్నీ కూడా చక్రంలో చెప్పుకుని మిగిలిన ఆవరణలైతే మనకి త్రైలోక్య మోహన చక్రంలో చూసుకుంటే సిద్ధి దేవతలు, మాతృక దేవతలు వీళ్ళందరి నామాలు వస్తాయి ఫస్ట్ మొదటి 2-3 ఆవరణల్లో. కాబట్టి ఆ అజ్ఞానులమైన మనం అందరమట గర్భగుడిలో ఉన్నా లేకపోతే అసలైన మందిరంలో ఉన్నటువంటి తల్లి దగ్గరికి చేరకుండా బయట ఉన్న తాయిలాలకి, అంటే మోహాలకి, మాకు కావాల్సిన ఇది దొరుకుతుంది, అది వస్తుంది, ఐశ్వర్య ప్రాప్తి, ధన ప్రాప్తి, ఈ వృద్ధి ఆ వృద్ధి అన్నప్పుడు అక్కడే ఆగిపోతాం కదా, అవి తీసుకోవచ్చు అని. అలా అజ్ఞానాంధకారంలో బయట వాకిలి దగ్గరే, గడప దగ్గరే, అంటే దేవతలంతటి వారు కూడా, కేవలం మానవులు మాత్రమే కాదండి, అజ్ఞానంలో ఉన్నవారు ఎవరైనా సరే తల్లిని గ్రహించలేని వారు, ఆ లోపల రాజమందిరంలో ఉన్న తల్లిని చూడలేని వారు వాకిలి దగ్గర బయట గుమ్మంలో కనిపించిన వీటికే ఆకర్షితులై అవే తీసుకుని వెళ్ళిపోతున్నారట. అవి తీసుకున్నా సరే అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి దొరికితే దొరికినాయి, కానీ నాకు లోపల ఉన్న అమ్మ కావాలి, అమ్మతోనే నేను ఉండాలి. అంటే పిల్లవాడికి బూచాడు తాయిలాలు చూపించి ఎత్తుకుపోతాడు అంటారు కదా. కాబట్టి ఆ తాయిలాల వైపుకు ఆకర్షితం కాకుండా అమ్మా నాన్నల వైపుకే వెళ్ళాలి, అమ్మా నాన్నలతో ఉండాలని పిల్లవాడికి ఆ వాడి యొక్క మానసిక స్థితికి వాడికి తెలియదు. ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు అంటే ఎప్పటికీ మనం అలానే ఉంటున్నాం. బాల్యావస్థ పిల్లలకు కొంతవరకే ఉంటుంది, తర్వాత అవగాహన పెరుగుతుంది. వాడు కూర్చోడను, వాడు ఇచ్చింది తీసుకోకూడదని వాడికి తెలుస్తుంది, వాడు మంచివాడు కాదను. కానీ మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఈ బాహ్య విషయాలకి ఆకర్షితులమైపోయి ఎప్పటికీ బాల్యంలోనే ఉండిపోతున్నాం. అంటే ఎప్పటికీ ఎదుగుదల రావట్లా మానసికంగా. ఇది కాదు నాకు కావలసింది, ఇది దిగినా సరే ఇది తీసుకుంటూనే కనీసం
అంటే ఇది వద్దు అని చెప్తే ఒప్పుకునే పరిస్థితి ఎవరికీ లేదు. నాకు ఇది కావాల్సిందే అనే మనసు కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మరి ఇవన్నీ ఉన్నాయి కదా లోపల, మిగిలిన శక్తులన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి కనీసం అవి దొరికినా సరే అవి తీసుకున్న వాటితో సంతృప్తి చెంది ఇప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మే కదా, బూచోడి నుంచి ఎవరు కాపాడతారు? తల్లిదండ్రులే కాపాడగలరు. వాళ్ళ దగ్గరికి చేరితే సెక్యూర్డ్, ఇంకా బాధ లేదు. వాళ్లే జాగ్రత్తగా కాచుకుంటారు మనల్ని. కాబట్టి సర్వరక్షాకరి, సర్వార్థదాత్రి, సర్వలోక వశంకరి, ఈ వశాల్లోకి వెళ్లకుండా సర్వలోక వశంకరి అయిన ఆ తల్లి వశం వైపు వెళ్ళడం కోసమే మనందరి ప్రయత్నం, తపన ఉండాలి తప్ప బాహ్య విషయాలకి, అంటే బయట గుమ్మము అలంకరణ బాగుందని అక్కడే ఆగిపోతానంటే కుదరదన్నమాట. అన్ని గడపలు దాటుకొని లోపల ఉన్న అమ్మ దగ్గరికి చేరితేనే ఆ తల్లి ఒడిలో కూర్చున్నప్పుడే ఆ సంతృప్తి భావన, నిజం పరిపూర్ణ భావన వస్తుంది. అది సర్వగా సర్వమోహిని ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాలన్నమాట. ఇవాళకి ఇక్కడతో ఆపుదాం. శ్రీమాత్రే నమః. సమస్య